ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి భక్తి. బాబాగారి ఆశస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజటి వీడియోలో బాబాగారి సందేశంలో, బిడ్డ, నా చేతిని గట్టిగా పట్టుకో, నీ యొక్క కష్టాలను తీర్చే బాధ్యత నాది. నువ్వు ఎప్పుడు కూడా నేను అండగా ఉండగా దిగులు పడాల్సిన పని లేదు. ఈరోజు ఈ వీడియో నీకోసం మాత్రమే. ఈ సందేశం నీకోసం తెచ్చాను. బిడ్డ, నేను నిన్ను ఎందుకు ఎంచుకున్నాను? బహుశా నీ మనసులో ఎప్పుడో ఈ ప్రశ్న వచ్చింది. ఇంతమంది ఉన్నప్పుడు ఎందుకు నన్నే అని అయితే ఖచ్చితంగా విను. నీ హృదయం పిలుపు అత్యంత వేగంగా కన్నీళ్లతో ఉంది. ఆ కన్నీళ్లు తుడవాలని ఈ సాయి తండ్రి నీ ముందుకొచ్చానమ్మా. నేరుగా నీ ముందుకొచ్చి ఆ కన్నీళ్లు తుడవటానికి వచ్చాను. నువ్వు సాధారణమైన వ్యక్తి కాదు, ఈ సాయి బిడ్డవి. ఎలా అంటే, నీ మంచి మనసు, నిర్మలమైన మనసు, ఈ బాబా పూజ చేసే నిన్ను నేను ఎంచుకున్నాను. నేను నిన్ను స్వీకరించాను. నీలో భక్తి, ప్రేమ, స్వచ్ఛమైన మనసులో దాగింది. అందుకే ఈ బాబా నిన్ను ఎంచుకున్నాను తల్లి. నేను ఉద్దేశించే ప్రతి మాట నీ కోసమే. ఈ వాక్యాలు నీ జీవిత ప్రవాహాన్ని మలుపు తిప్పుతాయి. నీ గాయాలను శక్తిగా మారుస్తాయి. నువ్వు నిజంగా నీ భాగ్యాన్ని కొత్తది ఇవ్వాలని కోరుకుంటే నేను చెప్పేది మనస్ఫూర్తిగా విను. నువ్వు నాకు అత్యంత ప్రియమైన, ఇష్టమైన బిడ్డవి. నీ భాగ్యకాంతి అంతా కూడా ప్రకాశవంతంగా ఉంది కాబట్టి ఈ దివ్య సందేశం, ఈ సాయి సందేశం నీ వరకు చేరింది. జీవితం అనే ఒక తుఫాన్ను చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ అంతరంగంలో అనేక వేదనలు నడుస్తున్నాయని నాకు తెలుసు. నువ్వు నన్ను పిలుస్తున్న విషయాలు ఇంకా పూర్తి కాలేదమ్మా. కానీ దాని అర్థం నేను నీకు పట్టించుకోవటం లేదు, నీ కోరికలు తీరడం లేదు, తీరవు అని నేను చెప్పను. అది నీలో భ్రమ మాత్రమే. ఆ యొక్క నిశ్శబ్ద స్వరమే వ్యర్థమై ఆందోళనకు లోనవ్వనివ్వద్దు. నీ ప్రతి బాధ వెనక ఆవేదన నేను అర్థం చేసుకున్నాను. నేను ముందే వాగ్దానం చేశాను కదా, నీ యొక్క నమ్మకాన్ని అంచెలంచెలుగా పెంచుతూ ఉంటానని. ఎందుకంటే నా ఆశీర్వాదం ప్రతి క్షణం నీ జీవితంలో ఉంటుంది. నీ ప్రతి అడుగులో నేను నీతో ఉంటాను. ప్రతి శ్వాసలో నేను నీ నీడగా ఉంటాను. నువ్వు నా ప్రేమ చేతని ప్రతి ఒక్కసారి నా చేతిని పట్టుకొని నువ్వు నా నుంచి జాగ్రత్తగా నడవగలుగుతున్నావు. నేను నిన్ను ఎప్పుడు కూడా పడిపోనివ్వను. నువ్వు ఒంటరివానివి కాదు బిడ్డ. సహాయం చేయడానికి నేను కాలం ప్రతి దశలో వస్తూనే ఉంటాం. 7 జన్మలు పట్టినా సరే నేను నిన్ను ఎప్పుడు ఒంటరిగా వదలను. నువ్వు నన్ను నిజమైన హృదయంతో పిలిచినప్పుడల్లా నేను ఏదో ఒక రూపంలో నీ ముందు ప్రత్యక్షమై నీ భారాన్ని తొలగిస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఒక కొత్త స్థితిలో అడుగు పెట్టబోతున్నావు. నీ జీవితం ఒక మార్పు రాబోతుంది. అది నీకు అపారమైన ఆనందాన్ని, సంతృప్తిని తీసుకువస్తుంది. నీ జీవితం ఇప్పుడు విజయదశగా ప్రయాణిస్తుంది. ప్రస్తుతం ప్రతికూలం కనిపిస్తుంది. పరిస్థితులు కూడా కాలక్రమేణా ఇవి అనుకూలంగా మారుతాయి. నువ్వు సంవత్సరాలుగా గుండెలో దాచుకున్న కోరికలు ఇప్పుడు నెరవేరుతాయమ్మా. గుర్తుంచుకో, నీ సాయి అనంత కరుణ సముద్రమైనటువంటి ఈ మనసులో నా బిడ్డను నేను రక్షించుకోనా? నా నీడలో నువ్వు రక్షింపబడతావు. నా నీడలో నువ్వు కొన్నిసార్లు రహస్యంగా నా సాన్నిధ్యంలో క్షేమంగా ఉంటావు. నీ నుండి ఒక్క క్షణం కూడా నేను దూరం కానమ్మా. కొన్నిసార్లు నీ మనసులో సందేహాలు వస్తాయి. నువ్వు పెట్టిన ప్రార్థనలు అవన్నీ నేను వింటున్నానా లేదా, నా బాబా నా మాటలు వింటున్నాడా అని. కానీ నీకు అర్థం కానిదేమంటే ప్రతిదీ నేను వింటున్నాను. నిన్ను చేతిని వదలిన నేను నీ మాటలు వినకుండా ఉంటానా? నీ యొక్క కోపం, బాధ, ఆవేదన, సంతోషం, సమస్యలు, గుండెకోత అన్నీ నాకు అర్థమవుతున్నాయి. నువ్వు ప్రతి మాట మాట్లాడే మాట నేను వింటున్నాను. కానీ అయితే ఇంతకు బాబా, నన్ను నువ్వు కష్టంలో వదిలేశావు, నన్ను సంతోషంగా చూసుకోవచ్చు కదా అంటావేమో. నిన్ను సంతోషంగా ఉంచటానికే నీ వెంట ఉన్నాను తల్లి. ఈ విషయం నువ్వు గుర్తుంచుకో. నేను వింటున్నాను. అది కేవలం నువ్వు భ్రమలో మాత్రమే. నేను వినలేదు, నీ జీవితాన్ని కాపాడలేదు అనుకుంటున్నావు. అది మార్చుకో తల్లి. ఎందుకంటే నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటేనే ఈ బాబా కృప వారిపై ఉంటుంది. శ్రద్ధ, సబూరు అని 2 ఒక్క పదాలను నేను ఇచ్చిన మీకు, వాటిని ఆచరించినప్పుడు దానికి ఫలితం రెట్టింపుగా ఇస్తానని తెలీదా?
ఖచ్చితంగా ఇస్తాను. కాబట్టి నిశ్చింతగా ఉండు. నువ్వు ఏదైనా సరే మార్చుకోవాలి అనుకుంటే నీ కోపాన్ని తగ్గించుకో. నీ కోపం తగ్గితే ఆటోమేటిక్‌గా అన్నీ సర్దుకుంటాయి. సీజన్‌లో మారినట్లు పదే పదే నిన్ను నువ్వు చూసుకోకు. మారడం నీ నైజం కావచ్చు. కానీ నీతో పెనవేసుకున్న బంధాలు, నువ్వు మారిన ప్రతిసారి ఆ మార్పు జీర్ణించుకోలేక ఎంత అవస్థ పడుతున్నారో ఒక్కసారి గ్రహించు. ఇదే పరిస్థితి వేరే వారు నీపై చేస్తే ఆ గుండె కోత ఎంతలా ఉంటుందో ఒక్కసారి నువ్వు ఆలోచించుకో తల్లి. జీవన ప్రయాణంలో ఎదురయ్యే ఎదురు దెబ్బలకు, ఒడిదుడుకులకు భ్రమపడి వెనుకడుగు వేయటం సాధారణ జీవితం. ఎదురు దెబ్బలను ఎదుగుదలకు నిచ్చెనగా మార్చుకొని గుండె నిబ్బరంతో, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడమే నైపుణ్యంతో కూడిన పనమ్మా. ఏం జీవితం ఇది అని బాధపడటం కంటే నా జీవితానికి ఏం తక్కువైంది అని సంతోషంగా బ్రతికి చూడు. జీవితం ఎంతో బాగుంటుంది. మనకన్నా కొన్ని వేల మంది బాగుండి ఉండొచ్చు. కానీ కొన్ని కోట్ల మంది మనం కన్నా బాగున్నామనే నిజాన్ని మరవద్దు. సంతోషం అనేది మన మనసును సృష్టించుకోవాలి. అప్పుడే జీవితం సంతోషంగా ఉంటుందని అర్థం చేసుకో బిడ్డా. ఈ సందేశం కేవలం నీ బాబా నీ కోసం అందించింది. ఇందులోని అర్థం గ్రహించి నీ జీవితాన్ని అందంగా మలుచుకో. నీ బాబా ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంటుందమ్మా. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరాం. జై సాయిరాం.